సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పిల్లలు లేని తల్లులకు పిల్లలు కనిపిస్తే చాలు అక్కును చేర్చుకుంటూ ఉంటారు. అంతులేని ప్రేమ చూపిస్తూ ఉంటారు. అదే ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే వాళ్ళలో ఒకరిని వేరే వాళ్ళకి ఇచ్చేందుకు కొంతమంది ముందుకొస్తారు. కొంతమంది మాత్రం దత్తత ఇవ్వలేము, కాకపోతే మీరే కొన్నాళ్ళు పెంచుకోండి అంటూ ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకుపోయే స్టోరీలో కూడా సేమ్ అలానే జరిగింది. ఓ తండ్రికి ఇద్దరు భార్యలు, నలుగురు కూతుర్లు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అందులో చిన్నవాడైన బాలుణ్ణి పక్కింట్లో కొడుకులు లేని దంపతులకి ఇచ్చాడు. 12 ఏళ్లు గడిచాయి. ముద్దుగా ఉండే ఆ బాలుడి కోసం ఇద్దరు తల్లులు నిత్యం ఆరాటపడుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య బాలుడు చితికిపోయాడు. ఇద్దరు తల్లులకు సమన్యాయం చేయాలనుకున్నాడు. సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇద్దరికీ దూరం అయ్యాడు. ఈ హృదయ విషాదకర ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నా బిడ్డ నాకు పంపించక అంటే పంపిస్తాలని లాస్ట్కి చంపేశారమ్మా. ఫస్ట్ ఏదైనా కానీ కింద చంపే పైకి తీసుకుపోయి ఊరేసి పెట్టారు. ఆ కొడుకుని కేవలం వాళ్ళు 1-4 సార్లు తలుపులేసి కొట్టే ఉండదు. ఒంగోలు గోరెంట్ల శ్రీనివాస థియేటర్ రోడ్డు బలరాం కాలనీలో నివాసం ఉండే దారుల వెంకటేశ్వర్లుకి ఇద్దరు భార్యలు, మొదటి భార్యకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు, రెండో భార్యకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అయితే వారి పక్కింట్లో నివాసం ఉండే నూతలపాటి ఝాన్సీ దంపతులకు ఇద్దరు కూతుర్లే ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో వెంకటేశ్వర్లు చిన్న కొడుకు త్రినాథ్ను పుట్టిన నాటి నుంచే గారాబంగా చూసుకోసాగింది ఝాన్సీ. చిన్ననాటి నుంచి ఝాన్సీతో మంచి అనుబంధం ఏర్పరచుకున్న త్రినాథ్ అక్కడే ఉండిపోయాడు. వెంకటేశ్వర్లు ఫ్యామిలీ కూడా అందుకు సపోర్ట్ చేశారు. అందరూ త్రినాథ్ ను ఝాన్సీ దంపతులు దత్తత తీసుకుందని అనుకున్నారు. కానీ వారి మధ్య ఎలాంటి దత్తత అగ్రిమెంట్లు లేవు. అధికారులు ఏమీ లేదు మేడం. అంటే ఓర్ని అట్లా పెంచుకున్నారు వరకే కానీ మేమైతే నోటీసు కాగితాలు ఏం రాసిలేదు. వాళ్ళ దగ్గరే ఉంటూ వస్తున్నాడు. మా ఇంటి దగ్గర వస్తాడు, తింటాడు, పోతాడు, కానీ అన్నీ చేస్తాడు. కానీ 3 నెలల నుంచి ఏంటంటే అసలు మా ఇంట్లోకి రానిట్లేదు, మాతో మాట్లాడట్లేదు, ఇంట్లోకి కానీ రానిట్లేదు. మొన్న 2 రోజుల క్రితము మా అబ్బాయిని మేము తెచ్చుకుంటామని మేమందరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం మేడం. ఆమె అక్కడి నుంచి చూస్తూ ఉంది. అంటే శనివారం రోజు అక్కడి నుంచి చూస్తూ ఉంది. మా నాన్న మేమందరం కలిసి మాట్లాడుకున్నాం. మా తమ్ముడిని మనం తెచ్చుకుంటా ఉన్నాం, మన బిడ్డ మనం తెచ్చుకుని చెప్పుకుంటున్నాం మేడం. 5 ఏళ్ల కిందట 2 సంవత్సరాలు స్కూల్కి వెళ్లిన త్రినాథ్ ఆధార్ కార్డు లేకపోవడంతో ఇంటి పట్టునే ఉంటున్నాడు. త్రినాథ్ కి ఆధార్ కార్డు తీసుకునేందుకు ఇటు వెంకటేశ్వర్లు ఫ్యామిలీ కానీ అటు ఝాన్సీ కానీ ఆసక్తి చూపలేదు. ఎందుకంటే తండ్రి పేరు ఝాన్సీ భర్తది పెట్టడం వెంకటేశ్వర్లకు ఇష్టం లేదు. ఇటు వెంకటేశ్వర్లు పేరు పెట్టడం ఝాన్సీకి ఇష్టం లేదు. దీంతో ఆధార్ కార్డు లేని కారణంగా త్రినాథ్ స్కూల్ కి దూరం అయ్యాడు. చిన్న పింఛన్ ఏడిపించింది. పిల్లడు ఆమెకాడే ఉంటున్నాడు. నేను పేరానికి పోరానికి పోతే పిల్లడు ఆమె ఆడిపించింది. సరే అట్టనే వస్తున్నా, నా కాడికి వస్తున్నాడు, ఆమె కాడి ఉంటున్నాడు. సరే ఆమె బాగా చూసిద్ది అని ఆమె కాడ వదిలేసాను. వదిలేతే అక్కడ 2 నెలలు ఏమో చదివిచ్చింది. మా ఆధార్ కార్డు మీద సంతకం పెట్టమంది. నన్ను పెట్టమంటే మా ఆయన అడిగితే ఎందుకు పెడతా వద్దులే అని చెప్పి అన్నారు. సార్ మేము పెట్టలేదు, ఆపేసాం. బయట కూడా మానిపించి ఇంటికాడ ఉంచుతుంది. ఉంచాలే అయిపోమ్మ మన 3 నెలలు. అంతకుముందు 2 సంవత్సరం కింద పిల్లోడిని వాతలు పెట్టినారు. ఏమైంది తినదంటే అమ్మమ్మ గ్యాస్ పాల కింద పట్టుకోపోయి కాలిందమ్మా అన్న. తర్వాత నాకు ఇంట్లో అల్లాను కొడతాడని చెప్పాలన్నాను ముందర. నేను ఇంట్లో అమ్మమ్మ నన్ను కాల్చిందమ్మ అట్లా కడి పెట్టాను. అప్పుడు గమ్మగా నేను మా ఆయన ఇద్దరం వెళ్ళాం. అక్క పిల్లోని కాల్చావంట కాక అని అడిగితే పిల్లని అడిగామని కాల్చావక్క అంటే నీ కాలువలో ఇంకమ్మని చెప్పాను అంది. అయితే ఝాన్సీ ఇంట్లోనే ఉంటున్న త్రినాథ్ అప్పుడప్పుడు మాత్రమే వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లేవాడు. ఏ క్రమంలో ఆదివారం కాలనీ పిల్లలతో కలిసి ఆడుకుంటున్న త్రినాథ్ పై వెంకటేశ్వర్లు పెద్ద కొడుకు చేయి చేసుకున్నాడు. నొచ్చుకున్న ఝాన్సీ త్రినాథ్ ను వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లకుండా కట్టడి చేసింది. వాళ్ళ అన్నయ్యనా మీరు? వాళ్ళ అన్నయ్య మా ఇంట్లోనే పెట్టుకున్న తర్వాత మళ్ళీ అబ్బాయికి చిన్నగా నేర్పించి అట్టా ఇట్లా మాటలన్నీ చెప్పేసి నేనే చదివిస్తానని చెప్పి మళ్ళీ తీసుకుంది మేడం. తీసుకుని ఒక 3 నెలలు చదివించింది. మళ్ళీ ఆ అబ్బాయిని మేము మళ్ళీ తెచ్చుకున్నాం. అంటే ఇట్లా మా ఇంట్లో పిల్లగాలు ఎవరు లేరు అని చెప్పి చిన్న పిల్లగాలని మా తమ్ముడిని మేము తెచ్చుకొని మా ఇంట్లోనే పెట్టుకున్నాం మేడం. తర్వాత మళ్ళీ ఆ అబ్బాయిని ఇంటికి పిలిచి అవి తీసుకురమ్మని మళ్ళీ చిన్నగా అబ్బాయిని నేర్పించుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది మేడం. తీసుకెళ్ళిన తర్వాత నిన్న 3వ నెలలో తీసుకెళ్ళింది మేడం.
తీసుకెళ్ళిన తర్వాత ఆ అబ్బాయిని అక్కడ ఇక్కడ ఇంకా మా ఇంటికి రానిట్లేదు. అంటే ఇంతకుముందు ఏంటంటే మా ఇంటికి వచ్చే కొద్దిగా అన్నం ఇక్కడే తినేవాడు, మా ఇంట్లో సాయంత్రం పూట ఉదయం పూట అన్నం తినేవాడు, ఇంటికి వచ్చేవాడు, మంచం మీద కూర్చొని పండుకునేవాడు మేడం. తర్వాత ఇంకా అప్పటి నుంచి ఈ 3 నెలల నుంచి తీసుకెళ్ళిన దగ్గర నుంచి అసలు ఇంట్లోకి రానిట్లేదు, ఇంటి మధ్యలోకి రానిట్లేదు మేడం. ఎక్కడెక్కడో తిప్పుతుంది, ఏం చేస్తున్నాం మాకు తెలియట్లేదు. వాడిని మాతో మాట్లాడినట్లు అసలు వాడు మా ఇంట్లో కానీ అన్నాను మా దగ్గర కానీ తండ్రి అని మా నాన్నక్క దగ్గర కానీ రానిట్లు అసలు. మా ఇంటికి మా తమ్ముడు రాకుండా ఆమె ఏంటి ఆపేది అని తమ్ముడు మన ఇంటికి తెచ్చుకుందాం నాన్న అని వెంకటేశ్వర్లను ఒప్పించాడు పెద్ద కొడుకు. ఈ మాట విన్న ఝాన్సీ గుండాగినంత పనైతే త్రినాథ్ దూరం అవుతాడని ఇంట్లో నుంచి బయటకు వెళ్లనివ్వలేదు. అటు త్రినాథ్ కోసం కన్న తల్లి కూడా ఒత్తిడి పెంచింది. ఈ విషయాలు అన్ని గ్రహించిన ఆ పసి హృదయం తల్లడిల్లింది. ఒకరికి దగ్గరై మరొకరికి దూరం కాలేననుకున్నాడు. ఇద్దరు తల్లులకు సమన్యాయం చేయాలనుకున్నాడు. బుధవారం రాత్రి పెంచిన తల్లి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 2 ఏళ్లలో తీరని విషాదం నింపాడు. అయితే త్రినాథ్ ను ఝాన్సీ ఆమె కూతురే చంపిందని వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎవరు లేరు, తీసి ఆమె సాగుతానని చెప్పి తీసుకుంది మేడం పెద్దోళ్ళ వాళ్ళు. కానీ ఏదో మాత్రం ఇంట్లోకి తీసుకుపోయి తలుపులు వేసుకున్నారంట మేడం. తలుపులు వేసుకోగానే మేమందరం కలిసి ఏ కేసు ఉంటే తాలూకా దగ్గర ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు ఆడే ఉన్నాం. వాళ్ళందరూ ఇంట్లోకి తీసుకుపోయి అబ్బాయిని చంపేసి తీసుకెళ్ళి పైన తీసుకెళ్ళి అమ్మాయి చున్నీ పెట్టి ఊరేసి నుంచో పెట్టి తీసుకొచ్చారు మేడం. నాకు ఫోన్ చేసి వాళ్ళే చెప్పారు మేడం. చెప్పంగానే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేయగానే మా ఫ్రెండ్స్ వచ్చి లేవటికి వాళ్ళ అమ్మ కూతురు మళ్ళీ తీసుకొచ్చి వాగిట్ల పండబెట్టి నుంచున్నారు మేడం. అది అంటే వాళ్ళే అది ఊరి వేసుకున్నట్టు ఆత్మహత్యలాగా చిత్రీకరించి తీసుకొచ్చి మళ్ళీ కింద పడుకోబెట్టారు. ఫస్ట్ ఏదైనా కానీ కింద చంపే పైకి తీసుకుపోయి ఊరేసి పెట్టారు మేడం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా 12 ఏళ్ల బాలుడు బలవంతంగా ప్రాణాలు తీసుకోవటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. నా కొడుకుని కేవలం వాళ్ళు 1-4 సార్లు తలుపులేసి కొట్టే ఉంటారు. ఏంది అబ్బాయికి చేతి మొత్తం కాల్ చేశారు, చేతి మొత్తం కాల్చారు. మేము అడిగాము అబ్బాయికి అన్ని చెప్పి కాల్చామని చెప్పగా అక్కడ కింద పడ్డా. కనీసం అబ్బాయి ఇక్కడ నుంచి రోడ్డు కానీ దాటాడు మేడం. ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఆ ఇంట్లోకి పోయాడంటే అసలు బయటకు కానీ రానిరు. అసలు ఎవరమ్మడి సామాన్ చేయరు. మా ఇంట్లోకి వచ్చాడంటే పిల్లగాళ్ళు అమ్మడి తిరుగుతాడు, ఆడుకుంటాడు, మా ఎమ్మటే ఉంటాడు. వాళ్ళ ఇంట్లోకి పోయారంటే అసలు బయటకు కానీ రానిరు. ఇంతకుముందు చెయ్యి కాల్ చేశారు, వెనక ఈపు మొత్తం కాల్ చేశారు మేడం. వాళ్ళే కాల్చారు. మేము అడిగితే మాత్రం కింద పడ్డాను, అది పడ్డాడు, అక్కడ పడ్డాడు అని చెప్పి అని అంటారు. చెప్పలేదు. నా బిడ్డ నాకు పంపించక అంటే పంపిస్తాలని లాస్ట్కి చంపేశారమ్మా. ఫస్ట్ ఏదైనా కానీ కింద చంపే పైకి తీసుకుపోయి ఊరేసి పెట్టారు. నా కొడుకుని కేవలం వాళ్ళు 1-4 సార్లు తలుపులేసి కొట్టే ఉంటారు.